లోకల్ ఎమ్మెల్యే కంటే ఎక్కువ అధికారం ఇప్పుడు బిఎల్ఏకు ఉంది. ఇప్పుడు నేను ఏమంటా, ఇప్పుడు ఒక బిఎల్ఏ ఉంటుంది, పొలిటికల్ పార్టీ బిఎల్ఏ, అవును. ఎలాంటి ప్రశ్నలు ఓటర్లు అడిగితే ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ బిఎల్ఏస్ చూసుకోవాల్సింది ఓటర్ని అడగడం కంటే ముందు కూడా ప్రాసెస్ ఈయన దగ్గర కరెక్ట్ ఉంది అనుకోండి, ఓటర్కు హెల్ప్ చేయాలి, ప్రశ్నలు అడగద్దు. అదే ఇట్లా ఏ విధంగా ఇప్పుడు సింపుల్ ఆయన అడగాల్సింది ఏంటంటే ఓటర్ ఇంట్లోకి పోయిన తర్వాత 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ బిఎల్ఏ చెక్ చేసుకోవాలి. ఏమేమి ఆస్పెక్ట్స్ అంటే ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయినాం, మన దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు ఏముండాలంటే మన దగ్గర బూత్ లిస్ట్ ఉండాలి. మన బూత్ లిస్ట్ లేకుండా నువ్వు పోతున్నావు అనుకో, కరెంట్ లిస్ట్ బూత్ లిస్ట్ మొత్తం పెట్టుకోవాలి. ఈ ఓటర్ ఎవరింటికి పోతున్నామని ఆ లిస్ట్ పెట్టుకొని పోవాలి. లిస్టులో 3-4 ఎక్స్ట్రా కాలమ్స్ ఉండాలి. ఫస్ట్ కాలం ఏంది, ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిండ ఇయ్యలేదా బిఎల్ఓ కదా, ఇచ్చిండి ఇవాళ నువ్వు మార్క్ చేసుకో ఎవరెవరికి ఇచ్చిండో ఎవరెవరికి ఇవ్వలేదు. ఫస్ట్ ఎన్యూమరేషన్ ఫామ్ ఇంత ఇచ్చిండా లేదా బిఎల్ఓ, ఆయన దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండాలి డేటా. ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిండు, ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిరా లేదా, రిటర్న్ సబ్మిషన్ కదా ప్రాసెస్, వీళ్ళు సబ్మిట్ చేసిరా లేదా, సబ్మిట్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిరు. 3వ పాయింట్ క్వశ్చన్ ఏం తెలుసా, మ్యాప్ అయిందిరా ఖాళీ, మ్యాప్ అయిందిరా అన్మ్యాప్ అయిందిరా. మరి అన్మ్యాప్ అయితే డాక్యుమెంట్స్ ఇచ్చిరా ఇవ్వలేదు.